ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా శుభోదయం అండి. నేటి ఉదయం రక్షణ వాక్య ప్రోగ్రాంలో పాలిభాగస్తులైనటువంటి సోదరీమణులు, యవనస్తులందరూ, పిల్లలందరికీ కూడా మరొకసారి రక్షణ వాక్యం ద్వారా అందరికీ కూడా వందనాలు. మరి గడిచిన దినములో, గడిచిన ఉదయకాల సమయం బట్టిగాను దేవుని కృపచేత మనము కృత నిబంధనలోని మొట్టమొదటిగా మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం ద్వారా మనం అందరం కూడా పరిపూర్ణంగా దేవుని కృపచేత ఆశీర్వదించి ముందుకి మనము వెళ్తున్నాము. మరి నేటి దినము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తము వర్సెస్ ని మనం ఈరోజు చదువుకొని ధ్యానించుకుందాము. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియమైన మా పరమ తండ్రి, ఆకాశములో ప్రభువా తండ్రి, నాయన వేలాది దేవదూతలతో ప్రభువా తండ్రి పరిశుద్ధుడా అని ప్రభువా నాయన సమస్త సృష్టికి ప్రభువా నాయన సృష్టించినటువంటి మనుషులందరికీ కూడా ప్రభువా తండ్రి ఆశీనుడివై ఉండి ప్రభువా మమ్మల్ని రక్షిస్తున్న మా దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి ఉదయకాల సమయంలో రక్షణ వాక్యము ద్వారా ప్రభువా నాయన సమస్త సోదరీమణులందరూ, యవన బిడ్డలు, పిల్లలందరూ కూడా ఉదయంకాల సమయంలోని ప్రభువా చక్కటి వాక్యము ద్వారా ప్రభువా, ప్రార్థనల ద్వారా ప్రభువా సమయాన్ని ప్రభువా వారి యొక్క ఆయుష్కాలమును ప్రభువా తండ్రి నాయన మీ చిత్తానుసారంగా మీరు నడిపించి ముందుకు తీసుకువెళ్ళటికే ప్రభువా ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. గొప్ప అధికారము చేత, గొప్ప ప్రేమతో ప్రభువా నాయన ఈ యొక్క కార్యక్రమంలోని ప్రభువా నాయన నేటి దినము ప్రభువా మీ మాటలను మేమందరము కూడా ధ్యానించుకున్న సమయాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామ పేరట మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. మరి ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం అందరం కూడా ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ ఉదయంకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలోని పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరూ మీ ముందు బైబిల్స్ ని సిద్ధపాటు చేసుకొని నేను చదువుతున్నప్పుడు మీరు కూడా వాక్యాన్ని చదివినట్లయితే మనమందరం కలిసి దేవుని యొక్క కృపను పొందేవారముగాను ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం ఈ ఉదయంకాల సమయంలో ఖచ్చితంగా మనం అందరం పొందుతాము. మరి ముఖ్యంగా మరి నేటి దినము మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే ఉన్నటువంటి ప్రతి వాక్యమును మనం చదివి ధ్యానించుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఓపెన్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు కూడా చదువుకుందాము. బైబిల్లోని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ రకంగా మనకి పొందపరిచి ఉంది. మొదటి వచనము, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 3వ వచనము, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 4వ వచనము, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలాగనగా 5వ వచనము, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. 6-7 వచనములు, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని 8వ వచనము, మీరు వెళ్ళి ఆ శిష్యుని విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము పొంది చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. 9వ వచనము, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు
వారికి ముందుగా నడిచెను. 10-11 వచనములు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యంత ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12వ వచనము. తరువాత హేరోదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. 13వ వచనము. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. 15వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువుని తల్లిని తోడ్కొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపసహరించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానులైన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేమును దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను. అందువలన రామాలో అంగులార్ప వినబడెను, ఏడ్పును మహారోగధ్వనియు కలిగెను. 18. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండను అని ప్రవక్త అయిన యెర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. 19వ వచనము. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువుని తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయదూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. 22-23 వచనములు. అయితే అర్కలయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశము వెలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్లి నజరేతు ఊరుకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రియమైన సోదరి మనులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము 1వ వచనం నుంచి 23 వచనములు మనం బైబిల్ రీడింగ్ చేసుకున్నాము. మరి ఈ యొక్క మత్తయి సువార్తకు సంబంధించి ఈ 2వ అధ్యాయాన్ని మనము కొంత విశ్లేషణ చేసుకునే ముందు మత్తయి గారి గురించి ఈ రోజు ఒక మాట మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని చెప్పాం కాబట్టి 2వ మాటగా మత్తయి గారు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించినటువంటి యూదులు ఆయనను అవమానించిన, ఆయనను వ్యతిరేకించిన, ఆయన అనేక రకాలైన హింసలకు గురి చేసినటువంటి అయినప్పటికీ కూడా ఆయనను ఒక రాజుగా చూపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని యూదులకు ఒక రాజుగా చూపించాలన్నటువంటి గొప్ప ఆశయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మత్తయి గారు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను పొంది ఆయనను వెంబడించి ఆయన సమస్తము చేసినట్టు ప్రతి క్రియలు ఆయన ముందుండి నడిపించిన ఒక విషయాన్ని, గొప్ప విషయాన్ని మనం గ్రహించవచ్చు. మరి మన జీవితంలోని అనుదిన విషయాలలో కూడా మనము మత్తయి గారిని ఉదాహరణగా మన జీవితానికి అప్లై చేసుకున్నట్టయితే, అవకాశం ఉన్నట్లయితే మనము కూడా ఆయన వలె కూడా ప్రభు యేసుక్రీస్తు వారి కోసము మనం చేయాలని ఒక సాదృశ్యము మత్తయి గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మత్తయి సువార్తలో మనకి 2వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు మనకు పొంది ఉన్నాయి. ఇందులో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి మొదటి సువార్తలో ఆయన పుట్టుక గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన పరిచయం గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ పరిచయానికి తర్వాత సమస్త మానవాళికి తెలియని మధ్య జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మత్తయి 2వ అధ్యాయంలోని హేరోదు రాజు, అంటే రోమియోలో ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యాలకి హేరోదు రాజు గొప్ప రాజు. ఆయన ఒక రాజ్య అధికారాని కోసము వారి యొక్క
భార్యను గాని వారి పిల్లలను కూడా విడిచిపెట్టలేనటువంటి అంత క్రూరుడైనటువంటి రాజు హేరోదు రాజు. మరి అటువంటి హేరోదు రాజు ఈ యొక్క మత్తయి సువార్తలోని యూదుల కొరకు రాజు పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడని తెలుసుకోవాలని ఒక విషయంతో ఆయన పరిసయ్యులను శాస్త్రులను అందరినీ కూడా పిలిపించి యూదుల కొరకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు రాజు పుట్టాడు అనే ఒక విషయాన్ని వారు లేఖనముల ద్వారా తెలుసుకున్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా హేరోదు రాజు దినముల యందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశులు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. రెండవ విషయము, హేరోదు గారి తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలీయులు తూర్పు వైపున ఉన్నటువంటి పెర్షియా దేశానికి సంబంధించినటువంటి జ్ఞానులు, వీరిని పంపించి అక్కడ ఒక విషయాన్ని గ్రహించుకునే కొరకు వారిని ముఖ్యంగా ఎన్నిక చేసుకొని ప్రభువుని యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన ప్రదేశాన్ని కనిపెట్టడం కోసము వారిని ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈ సమయంలోనే తూర్పు దేశ జ్ఞానులు వారు నిలుచుండగా ప్రభు దూత వారి యందు ప్రత్యక్షమయ్యి వారు పోచున్నప్పుడు ఆ నక్షత్రం ద్వారా ప్రభువుని యేసుక్రీస్తుల వారు ఎక్కడైతే ఆయన జననము పొంది ఉన్నారో ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ వారు 10వ వచనం 11వ వచనం మనం చూసినట్టయితే తూర్పు దేశ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యంత ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించెను. ఇక్కడ ఈ వర్షంలో మనం గమనించినట్లయితే 3 వస్తువులను వీరు సమర్పించారు. బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 3 వ్యక్తులు వచ్చారనే అంటే 3 వస్తువులు అక్కడ సమర్పించడం జరిగింది కాబట్టి 3 వ్యక్తులు వచ్చారని 3 జ్ఞానులు వచ్చారని ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనేది ఒక అభిప్రాయంగా పరిశీలనలో చాలా మంది చెప్తూ ఉంటారు. అదే విధంగాన మనకి ఇక్కడ గమనిస్తే జ్ఞానులు వచ్చిన తర్వాత అంటే పశువుల పాకలో పుట్టిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తుల వారిని చూడడానికి జ్ఞానులు వెంటనే రాలేదు. కొంత సమయం అయిన తర్వాత వారు ఒక ఇంటికి, ఇక్కడ వాక్యంలో ఇంటిలోనికి వచ్చి అంటే ఒక సమయము కొంతకాలం అయిన తర్వాత జ్ఞానులు వచ్చి తల్లి అయిన మరియను చూశారు, ఆ శిశువును చూచి సాగిలి పడ్డారు. బట్ కానీ పూజించడం మాత్రము దేవాతి దేవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారిని పూజించడం జరిగింది. అక్కడ మీరు వాక్యంలో చూసినట్టయితే ఆయనను పూజించి ఆ తర్వాత మరి 13వ వచనం నుంచి మనము 17వ వచనం వరకు మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభువుని దూత యోసేపుకి ప్రత్యక్షమైన తర్వాత దూత ద్వారా యోసేపు ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనగా ఇక్కడ మనం చూసినట్లయితే దూత యోసేపునకు ప్రత్యక్షమై 13వ వచనం మనం గమనిస్తే ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజేపే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. మరి అదే విధంగా ప్రభు దూత మళ్ళీ యోసేపుకు 2వసారి కూడా మళ్ళీ ప్రత్యక్షమే చెప్పింది. అది ఎక్కడి నుంచి అంటే 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశములకు వెళ్ళుము. అంటే 2 సార్లు ప్రభు దూత ద్వారా యోసేపును మరియు తల్లి మరియమ్మను ప్రభు యేసుక్రీస్తుల వారిలో హేరోదు నుంచి రక్షించడం కొరకు ఆయనను పూర్తిగా సంరక్షించే విధానంలో దూతల యొక్క పాత్ర, తండ్రి ఏ రకంగా ప్రభువుని రక్షిస్తున్న విధానాన్ని మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చును. అదే విధంగా ఇక్కడ మనం అందరం గమనించినట్లయితే 10వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంకి మనము పాత నిబంధనలోని మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, ఒకసారి అందరం కూడా బైబిల్స్ తీసి 5వ
అధ్యాయము 2వ వచనం. మీకా 5వ అధ్యాయము 2వ వచనము. మీకా 5వ అధ్యాయము 2వ వచనము చూస్తే, బెత్లెహేము ఏఫ్రాతు యూదా వారి కుటుంబములు నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అర్థమైందండి? ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి మత్తయి సువార్తలోని ఏ రకంగా అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన ఏదైతే జననం జరిగిందో అది మనకి పాత నిబంధనలోని మీకా గారి యొక్క గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం ఉంది. అదే విధంగా మనం చూసినట్లయితే 17వ అధ్యాయము రామాలో అంగుళార్ప వినబడెను, ఏడ్పును మహారోదధ్వనియు కలిగెను. 18వ వచనము రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారి లేనందున ఓదార్పు పొందనల్లక యున్నదని ప్రవక్త అయిన యెర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరు. దీనిని కూడా మనము ఒకసారి చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలోని యెర్మీయా 31:15వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే, యెర్మీయా 31:15వ వచనంలో మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, యెహోవా ఏలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగుళార్పణ మహారోదధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. మరి ఈ రకంగా చివరగా మనం చూసుకున్నట్టయితే ప్రభు యేసుక్రీస్తుల వారిని తల్లి అయిన మరియను మన యోసేపు గారు చివరగా నజరేయునబడినటువంటి గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నజరేయున ఊరికి చివరగా వారిని తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ నజరేయుడు అనబడినటువంటి మాటకు అర్థము ఒక టైంలో నజరేయుడు అనగా ఎవరిని సంబోధించేవారంటే మన క్రైస్తవులకి మొట్టమొదటిగా సంబోధించినటువంటి పదము నజరేయులు. ఈ యొక్క నజరేయులు అనే యొక్క పదాన్ని అర్థము వీరికి ఏమి రాదు, వీళ్ళు పాపంలో ఉండే వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి యూదులు వారిని దీన్ని బాగా బలంగా నమ్మేవారు. ఆ టైంలోని ఈ యొక్క నజరేయు అనే ఒక ఊరిలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక అంశాన్ని కూడా మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీనికి మనము అపోస్తులు 24:5వ అధ్యాయం మనం చూసినట్లయితే 24:5వ అధ్యాయము అపోస్తులు 24 5వ వచనము. ఈ మనుష్యుడు పిండ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహములకు రేపువాడును, నజరేయును మతభేదములకు నాయకుడై ఉన్నట్టుగా మేము కనుగొంటిమి. నజరేయును మతభేదములకు నాయకుడై ఉన్నట్టుగా మేము కనుగొంటిమి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే నజరేయులు అనగా క్రైస్తవులు అనే ఒక అర్థాన్ని మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైన సోదరి మనులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని ప్రాముఖ్యంగా మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన జననమును తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆయనని దర్శించుకొని ఆయనను పూజించిన తర్వాత హేరోదు రాజు మరణమును ప్రభువైన యేసుక్రీస్తుల వారు హేరోదు రాజును మరణానికి అప్పగిస్తారు. రమారమాయిలో అంగుళార్పణ జరుగుతుంది అనే ఒక సిచ్యువేషన్స్ ఇవన్నిటినీ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని పొందపరచడము. దూత 2 సార్లు యోసేపులకు ప్రత్యక్షమై ప్రభువుని రక్షించుట కొరకు తండ్రి ఏ రకంగా దూత ద్వారా యోసేపులకు మార్గాన్ని చూపించున్నారన్న విషయాల్లో మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం అందరము కూడా మనం గమనించుకున్న వారు అవుతాము. మరి ప్రియమైన సోదరి మనులారా, మరి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనము ఒక విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే 2 సంవత్సరాల లోపు ఉన్న పసిపిల్లల్ని హేరోదు రాజు చంపమని ఆజ్ఞ చేసి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని
చిన్నప్పుడు యూదులకు రాజుగా పుట్టాడు అనే ఒక వ్యతిరేకత అనేదాన్ని మనం గమనించవచ్చు. ఎందుకనంటే హేరోదు రాజు అటువంటి క్రూరుడు, మూర్ఖుడు, యూదులకు రాజుగా పుట్టాడు అనేటువంటి ఎక్కడైనా పుడతారా, ఎవరైనా ఉంటారేమో అని చెప్పి శాస్త్రులను, పరిసయ్యులను వీళ్ళందరినీ పిలిచి ఆ యొక్క శాస్త్రాలను లేదంటే లేఖనాలను పరిశీలించి ప్రవక్తలు చెప్పిన విషయాలన్నిటి ద్వారా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన శిక్షించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పరమ తండ్రి రక్షకుడు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పొందినటువంటి జీవితము, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి జన్మ కలిగిన ప్రభు యేసుక్రీస్తుల వారిని ఆ యొక్క విషయం నుంచి తప్పించడం జరిగింది. మరి ఈ రకంగా మనం లేఖనాలన్నిటిలో చూసుకున్నట్లయితే నేటి దినము మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంని మనము సంపూర్ణంగా బైబిల్ రీడింగ్ చేసుకున్నాము. వాక్యములో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషణ మనం చేసుకున్నాము. మరి చివరగా ప్రతిరోజు మీ జీవిత కాలంలోని ప్రతి క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఉదయం కాల సమయంలోని కుటుంబంతో కలిసి వాక్యాన్ని ధ్యానించండి. ఎందుకనంటే మన శరీరానికి ఆహారము, జీవాహారమైనది వాక్యము. మన శరీరానికి బలము మన ప్రార్థన, మన ఆయుష్కాలాన్ని సమయము, ఈ మూడు కలిసి మనము మొట్టమొదటిగా మనం అందరం కూడా క్రైస్తవులుగా మనం ఉపయోగించాల్సినటువంటి ఏకైక మనం అందరూ దేవుని చిత్తం ద్వారా చేయాల్సినటువంటి ఏకైక ప్రయత్నము, ఏకైక మన నిత్య జీవితంలో ప్రతిరోజు చేసే ప్రతి పని కూడా ప్రార్థన 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 వాక్యము ద్వారా మనం ప్రారంభం అవ్వాలనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియమైన సోదరి మనలారా, మన యొక్క ఈ రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరు అందరూ ప్రతిరోజు చక్కగా బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోండి. మీ అనుదిన ప్రార్థనలను మీరు ఏకీభవిస్తూ రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయకాల సమయంలోని దేవునితో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడటము, మన సమస్త జనులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి మరి నేటి దినము యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా పరిపూర్ణంగా దేవుని కృప చేత ఆశీర్వదించబడి రాబోయే దినాల్లో మరి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క రక్షణ వాక్య ప్రోగ్రామ్ని మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ యొక్క స్నేహితులకు అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి వాక్యమును, ఉదయంకాల వాక్య ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వారు అవుతారు. దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా దేవుని పేరట కోరుచున్నాము. మరి ముగింపు ప్రార్థన. స్తోత్రం ప్రభువా తండ్రి, స్తోత్రం నైనా, పరిశుద్ధుడా మా పరమ తండ్రి, రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామమందు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. నేటి దినము ఈ ఉదయం కాల సమయంలో ప్రభువా నాయన మీ వాక్యమును మేము ధ్యానించుకున్నట్టుకు ప్రభువా తండ్రి, మీ చిత్తము చేత మీరు ఏర్పరచబడి ప్రభువా తండ్రి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. నేటి దినముకై ప్రభువా ఈ ఉదయం కాల సమయంలో ప్రభువా నాయన ఈ వాక్యములో ధ్యానించుటకు సిద్ధపడి ఉన్న సమస్త జనులందరినీ ప్రభువా ఆశీర్వదించండి. వారి ప్రార్థనలో ప్రభువా తండ్రి వారి అవసరాల నిమిత్తము కాకుండా ప్రభువా ప్రత్యేకించబడినటువంటి ప్రతి విషయాన్ని ప్రభువా మా మనస్సును మెరిగిన మా దేవ, మా మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన నెరవేర్చి మా దేవ మీరు ముందుకు నడిపించండి, బలపరచండి ప్రభువా తండ్రి. ఇదేనైనా నేటి దినము ప్రభువా నాయన ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా అస్వస్థతలతో ఉన్నవారు ప్రభువా తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీపించిన వారికి మీ నామము స్వస్థత కలిగే విధంగా ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా నాయన. ఈ ఉదయంకాల సమయంలో ప్రతికూల సమస్యలతో ఉన్నాయి బాధపడి ప్రభువా తండ్రి నాయన ఈ వాక్యములోని ప్రభువా తండ్రి నాయన ప్రభువా ఆరాధించి ప్రభువా తండ్రి పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రతికూల సమస్యల నుంచి తీసివేయండి ప్రభువా నాయన. సమస్తం మీరు నడిపించండి ప్రభువా నాయన. యవ్వన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. యవ్వన బిడ్డలు ప్రతిరోజు వాక్యంలో బలపడి ప్రభువా ప్రార్థన ద్వారా ప్రభువా తండ్రి మీకు దగ్గరకు చేరువై ప్రభువా సంతోషముతో ప్రేమతో ప్రభువా నాయన యవ్వన బిడ్డలు వారి కాలమంతా కూడా ప్రభువా నాయన దేవుని కొరకు ప్రభువా నాయన సమయాన్ని కేటాయించుకునే వారుగా ప్రభువా వారికి కృపను, శక్తిని, సమయాన్ని కరిగించండి ప్రభువా తండ్రి. సహాయాన్ని చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, అపరాధములను మీరు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధములను క్షమించును, శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.